Step into Value Zone. Value Zone. Hypermart. Button. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీకు ఈ క్లాస్ ఇవ్వడానికి వచ్చాను. సో ప్రీవియస్లీ నా వీడియోస్ చూసిన అందరికీ కాస్త ఐడియా ఉంటుంది. ఇంకొకసారి మళ్ళీ నా గురించి నేను చెప్పుకుంటాను. ఐఎమ్ విన్సెంట్ రత్నం, డైరెక్టర్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేసరికి ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి ఇంగ్లీష్ అంటే ఒక ఫోబియా, ఒక భయం ఏర్పడింది. ఎస్పెషలీ ఈ సాఫ్ట్వేర్ సెక్టర్కి వచ్చే పిల్లలకి ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి కూడా ఇంగ్లీష్ అనే భయంతో మీరు చాలామంది ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో ఒక్కటే చెప్తున్నాను మీ అందరికీ, ఎవరెవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని కసిగా ఉన్నారో వాళ్ళందరికీ నోడే చెప్తాను, ఇది ఒక సింపుల్ భాష మాత్రమే. మన తెలుగు ఎలా మాట్లాడుతున్నామో ఇంగ్లీష్ కూడా ఒక భాషే, దీనికి భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనకి అందులో వచ్చే ఆ లూప్ హోల్స్ ఏంటి, దాన్ని ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎక్కడ ఏం మాట్లాడకూడదు అది తెలుసుకుంటే చాలు. దానికి ఈరోజు నేను ఒక చిన్న ఇంట్రొడక్టరీ సెషన్ మీకు ఇస్తాను క్లాస్కి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికీ క్వశ్చన్ అడుగుతాను, అసలు మనకి ఇంగ్లీష్ అనే భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎస్, 26 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని ఉంటాయి? మొత్తం మనకి ఇంగ్లీష్లో 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. తెలుగులో ఎన్ని ఉన్నాయి? 56 అక్షరాలు ఉన్నాయి. ఈ లాజిక్ గుర్తుంచుకోండి. 56 అక్షరాలు ఉన్న తెలుగుని మనం ఆడుకుంటున్నాం కదా, మరి ఆఫ్టర్ ఆల్ 26 అక్షరాల ఇంగ్లీష్ని మనం ఆడుకోలేమా? ఎస్, ఖచ్చితంగా ఆడుకోగలం. కాకపోతే ఒక ప్రాపర్ గైడెన్స్. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ వీడియో చూడగానే వచ్చేస్తాను. నో, యూట్యూబ్లో వీడియో చూసినంత మాత్రమే ఇంగ్లీష్ రాదమ్మా. ఇంగ్లీష్లో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి, దాని ప్రకారం ప్రాక్టీస్ చేయండి. వీలైతే మీ పక్కన ఎవరన్నా ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మంచి ఇంగ్లీష్ మాట్లాడాలంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, మనల్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలో. అప్పుడు కానీ మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడలేరు. ఓకేనా? సో ఇప్పుడు ఇంగ్లీష్లో రాయడానికి, చదవడానికి వచ్చేసి ఈ 26 అక్షరాలని 2 విధాలుగా విభజించబడ్డాయి. 5 వవల్స్ అంటాం. ఏమంటాం? వవల్స్. మిగతా 21ని మనము కాన్సోనెంట్స్ అంటాం. ఏమంటాం? వవల్స్, కాన్సోనెంట్స్. వవల్స్ అంటే ఏంటి? ఇది అందరూ చెప్పగలరు, టకటకా చెప్పేస్తారు. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు. యాక్చువల్లీ ఈ వవల్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ సౌండింగ్ లెటర్స్ అంటాం. వీటిని మనం ఇండిపెండెంట్ సౌండింగ్ లెటర్స్ అంటే ఇవి వేరే అక్షరాల మీద ఆధారపడలేవు సౌండ్లకి. కాకపోతే ఈ కాన్సనెంట్స్ మిగతా 21 ఏవైతే ఉన్నాయో, మిగతా అన్నీ నేను చెప్తాను చాలామంది, మిగతాయి కూడా చెప్తాను ఏంటో. మిగతా ఏంటంటే బిసిడి, ఎఫ్జిహెచ్, జేకేఎల్, ఎంఎన్పి, క్యూఆర్ఎస్టి, విడబ్ల్యూఎక్స్వైజి. We pronounce it as Z, not Z. Nowadays we are using it as Z, not Z. సో ఇప్పుడు 20 కాన్సనెంట్స్ని డిపెండెంట్ సౌండింగ్ లెటర్స్ అంటాం. ఏమంటాం? డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, బి, బిఈఈబి, సిఈఈసి, డిఈఈడి, ఈఎఫ్ఎఫ్, జిఈఈజి, ఈహెచ్. ఇవన్నీ కాన్సనెంట్స్ అన్నీ కూడా వేరే అక్షరం మీద ఆధారపడిన సౌండ్స్కి. వవల్స్ మాత్రం అలా కాదు, దే ఆర్ ఇండిపెండెంట్ సౌండింగ్స్. దీస్ ఆర్ డిపెండెంట్ సౌండింగ్ లెటర్స్. ఐ హోప్ యు ఆర్ ఆల్ క్లియర్ విత్ దిస్. అందరికీ ఇది క్లియర్ అనుకుంటాను. సో ఇప్పుడు మనకి చాలామందికి ఈ యొక్క 21 అక్షరాలని ఎలా వాడాలో తెలియకే మనకి అనిపించాం. ఈ 21 అక్షరాలను ఎప్పుడైతే మనం మళ్ళీ ఈ ఆల్ఫబెట్ని ఎప్పుడైతే మిక్స్ చేస్తామో, వీటిని ఎప్పుడైతే మనం మళ్ళీ కలుపుతామో, వీటితో మనకి వర్డ్స్ వస్తాయి. కాకపోతే దానికి అర్థం ఉండాలి. ఏముండాలి? అర్థం లేని పక్షంలో అది వర్డ్ కాదు. ఒక సెంటెన్స్, ఒక పదాల కలయిక, అక్షరాల కలయిక పదాన్ని ఇస్తుంది. ఆ పదానికి అర్థం ఉంటేనే అది పదం. మళ్ళీ పదాల కలయిక మనకు 2 ఇస్తాయి. ఒకటి సంపూర్ణ అర్థాన్ని కలిగిస్తుంది, కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఈ కంప్లీట్ మీనింగ్ ఇచ్చి దాన్ని మనం సెంటెన్స్ అంటాం. ఏమంటాం? సెంటెన్స్. ఇంకొకటి అసంపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది.
ఇన్కంప్లీట్ మీనింగ్, దీన్ని మనం క్లాజ్ అని అంటాం. సో పూర్తి అర్థాన్ని ఇస్తే, ఆ పదాల కలయిక పూర్తి అర్థాన్ని ఇస్తేనేమో సెంటెన్స్, పదాల కలయిక అసంపూర్ణ అర్థాన్ని ఇస్తే దాన్ని క్లాజ్ అంటాం. ఒక సెంటెన్స్లో మనకి ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏమేమి ఉంటాయినా ఒక సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. మనం ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ మాట్లాడినా కూడా ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళు సబ్జెక్ట్, వాళ్ళు కానీ వస్తువు కానీ ఏదైనా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వర్బ్, ఎక్కడ, ఎందుకు, ఏమిటి అనేది ఆబ్జెక్ట్. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. రాము ఏట్ యాపిల్ అన్నా. ఏమన్నాను? రాము ఏట్ యాపిల్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? రాము. సో రాము అనే వ్యక్తి సబ్జెక్ట్. సో అతను ఏం చేస్తున్నాడు? తిన్నాడు. ఏట్ ఇంగ్లీష్లో అది పర్ఫామ్, ఈట్ని ఏట్ అంటాం, అయిపోతాయి. సో ఏట్, రాము ఏట్, రాము తిన్నాడు. ఏం తిన్నాడు? యాపిల్. సో ఇది క్లియర్. ఇది ఇలా ఒక ఇంగ్లీష్లో ఒక వాక్యం మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడు ఉంటాయో అప్పుడు ఆ సెంటెన్స్కి పరిపూర్ణత ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ ఎ ఫుల్ మీనింగ్. నా యు లుక్ అట్ క్లాస్. క్లాస్కి వచ్చేసరికి ఇందాక చెప్పాను మీకు, అసంపూర్ణ అర్థం కలిగిస్తుంది. ఇందులో మనకి కేవలం సబ్జెక్ట్, వర్బ్ మాత్రమే ఉంది. వీ హ్యావ్ ఓన్లీ సబ్జెక్ట్ అండ్ వర్బ్. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. రాము ఏట్. ఏమన్నాను? రాము ఏట్, రాము తిన్నాడు. దీనికి ఇది ఎవరు తెలుస్తుంది? మనోళ్ళకి, తెలిసినోళ్ళకి. ఇప్పుడు తెలిసినోళ్ళకి రాము ఏట్ అంటే తెలిసిపోతుంది. కానీ కొత్త వాళ్ళు విన్నారనుకో, రాము ఏం తినడబ్బా, ఎక్కడ తినడబ్బా, ఎలా తినడబ్బా అని రకరకాల డౌట్లు వస్తాయి. మనకు తెలుసా, మనం 100కి 90% ఈ క్లాస్లోనే మాట్లాడతాం. మనం దీనికి బాగా అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని అడిగాను, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నానుకో, టక్కుమని మీరేం చెప్తారు? రాజు సార్, రవి సార్, రాణి సార్, మహేష్ సార్, ఏదో మీ పేరుకి సార్ అని బట్టి మరీ చెప్తారు నాకు. ఇది మనం దీనికి అలవాటు అయిపోయాం. యాక్చువల్గా ఈ క్లాస్ మనం ఎవరితో మాట్లాడతామంటే కేవలం మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళకి సగం చెప్తే మిగతా అల్లుకుపోతారు. ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నావు, వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్తావు, అమ్మ వెళ్ళొస్తాను, అది చాలు. అమ్మ వెళ్ళొస్తావు అంటే మీ అమ్మకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏంటో అన్నీ తెలుసు, కాబట్టి అమ్మకు పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే నువ్వు బయటకు వచ్చినప్పుడు మీ పక్కింటి అంకులో, పక్కింటి అంటే ఎవరు అడిగారు, ఏంటని అంటే పోతున్నావు, లేదంటే ఇలా మార్కెట్కి వెళ్తున్నావు, మార్కెట్లో తేరికి అంటే బయట వాళ్ళు వేరే వాళ్ళు కలిసినప్పుడు మనం సంపూర్ణంగా మారుతున్నాం. మన వాళ్ళతో సగం చెప్తే అల్లుకుపోతారు. సో మనం దానికి బాగా అలవాటు. ఇదే తప్పు రేపు నువ్వు ఇంటర్వ్యూకి పోయినా, ఎక్కడ పోయినా కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే రాజు సార్, రమేష్ సార్, మహేష్ సార్, రాణి సార్, ఇలా సింగిల్ ఏకవచనంలో ఎవరితో మాడతాం మనము? మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ తోటి. సో కాబట్టి వీ హ్యావ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ సెంటెన్స్. రిమెంబర్ దిస్. డోంట్ టెల్ రాము సార్, మై నేమ్ ఇస్ రాము సార్, మై నేమ్ ఇస్ రవి సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.